వెయిట్, అసలు ఎవరు ఈ నల్? ముందు అది తెలుసుకుందాం. ఈ యూనివర్స్ మొత్తం 6th ఇటరేషన్ కంప్లీట్ చేసుకుని 7th ఇటరేషన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఇటరేషన్ అంటే భూమికి యుగాంతం ఎలాగో యూనివర్స్ కి కూడా అలా అన్నమాట. మొత్తం యూనివర్స్ అంతమైపోయి జస్ట్ బ్లాక్ స్పేస్ ఉంటుంది. ఆ 6th ఇటరేషన్ నుండి సర్వైవ్ అయ్యి 7th ఇటరేషన్ లోకి నల్ ఒక్కడే వస్తాడు. సో మనం అర్థం చేసుకోవాలి నల్ ఎంత పవర్ఫుల్ అని. అయితే అలా ఆ బ్లాక్ స్పేస్ అంతా కూడా తన కింగ్డమ్ అనుకుంటాడు. అండ్ అలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత సెలెస్టియల్స్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నల్ నిద్రలో నుండి లేచి ఎవరో తన కింగ్డమ్ లో లైట్ ని సృష్టిస్తున్నారు అని కోపంతో తన స్వాడ్ తో ఒక సెలెస్టియల్ హెడ్ నరికేస్తాడు. అయితే ఇంకా నల్ ని మిగిలిన సెలెస్టియల్స్ ఓడించి చనిపోయిన సెలెస్టియల్స్ కల్లో పడేస్తారు. అండ్ అక్కడ అంత శూన్యం చీకటి ఉంటుంది. అయితే నల్ కి ఎంత చీకటి ఉంటే అంత పవర్ వస్తుంది. కాబట్టి ఆపోజిట్ గా ఉన్న సెలెస్టియల్స్ ని చంపడానికి ఒక స్వాడ్ అండ్ ఆర్మర్ తయారు చేసుకుంటాడు. ఆ స్వాడ్ ఫస్ట్ సింబియోట్ అయిన బ్లాక్ నెక్రో స్వాడ్. అయితే ఆ స్వాడ్ తీసుకుని ఆ స్కల్ నుండి బయటికి వస్తాడు. అక్కడ చూస్తే గోల్డ్ కలర్ ఆర్మర్స్ తో కొందరు గాడ్స్ కనిపిస్తారు. అండ్